హలో ఫ్రెండ్స్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి 6 మంత్ అవుతున్నా కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా గేమ్ చేంజర్ నష్టాల గురించి టాపిక్ వస్తూనే ఉంది. లేటెస్ట్గా దిల్ రాజు బ్రదర్ అయితే ఒక బాంబు పేల్చాడు. రామ్ చరణ్ గురించి, డైరెక్టర్ గురించి, గేమ్ చేంజర్ మూవీ గురించి అయితే ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గేమ్ చేంజర్తో మా బతుకైపోయింది అనుకున్నాం. సంక్రాంతికి వస్తున్న నుంచి ఊప్స్ వచ్చినాయి. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? డైరెక్టర్ వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? కనీసం ఒక కట్టసి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగల. గేమ్ చేంజర్ నష్టాలు ఎంత భయంకరంగా ఉంటావో ఆ భయంకరాన్ని, ఆ భయాన్ని అయితే దిల్ రాజు తప్పించుకున్నాడు. 100% డౌటే లేదు. సంక్రాంతికి వస్తున్నామనే సినిమా లేకపోతే వాళ్ళే చెప్పాడు, మేము రోడ్డు మీద పడేటోళ్ళం, మా బతుకు బస్టాండ్ అయ్యేది. గేమ్ చేంజర్ నష్టాలు ఆ రేంజ్లో ఉన్నాయని దిల్ రాజు బ్రదర్ నిన్న కుండ బద్దలు కొట్టినట్టు ఆ మాటలు అయితే చెప్పడం జరిగింది. చాలా మందిని ఈ మాటలు అయితే హర్ట్ చేసినాయి. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత 10వ తారీఖు జనవరి 10వ తారీఖు నాడు సినిమా డిజాస్టర్ అని మాకు ముందే తెలిసిపోయింది. ఈ రేంజ్ నష్టాలు తీసుకొస్తాయని ఊహించలేదు. శంకర్ను నమ్ముకొని 100 కోట్ల బడ్జెట్ పెడితే రిజల్ట్ తర్వాత ఇంత భారీ నష్టాలు చూస్తున్న టైంలో కనీసం హీరో, డైరెక్టరు ఎంత నష్టాలు వచ్చింది, ఎలా ఉన్నారు, పరిస్థితి ఏంటి అని హీరో, డైరెక్టర్ కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి అనే విధంగా దిల్ రాజు బ్రదర్ శిరీష్ అయితే ఒక బాంబు వేల్చాడు. నిన్న గ్రేట్ ఆంధ్రకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ముక్కలు తీసుకొని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంది. ఇది మీ హీరో పరిస్థితి అని ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ అయితే ట్రోల్ అయితే చేస్తూనే ఉన్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. గతంలో మీ హీరో సినిమా చేసిన శక్తి సినిమా, వైజయంతి మూవీస్లో ఎంత డిజాస్టర్ అయింది. అశ్విని దత్ ఎన్నిసార్లు ఆ నష్టాల గురించి చెప్పిండనేది వాళ్ళు శక్తి మూవీ టాపిక్ తీసుకొచ్చారు. గతంలో రిలీజ్ అయిన నరసింహుడు మూవీ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రొడ్యూసర్ వెళ్ళి హుసేన్ సాగర్లో దుంకాడు కదా, మీ హీరో కూడా డిజాస్టర్లు లేవని వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే వాళ్ళ ఒక వీడియో అయితే పాజిటివ్గా ట్రెండ్ చేస్తున్నాడు. రామ్ చరణ్ పరిస్థితి ఇది ఉంటే మా హీరో స్టేటస్, మా హీరో రేంజ్ ఇది అనే విధంగా దిల్ రాజు బ్రదర్సే ఎలివేషన్ ఇచ్చాడు అల్లు అర్జున్ గురించి. రామ్ చరణ్ ఏమో ఇట్లా తగ్గిస్తూ, అల్లు అర్జున్ ఏమో ఇట్లా ఎలివేషన్ ఇచ్చేలా దిల్ రాజు బ్రదర్ చెప్పాడు. ఆ వీడియోలోనే క్లారిటీ ఉంది. అల్లు అర్జున్తో ఆర్య మూవీ చేసినప్పుడు వితౌట్ రెమ్యునేషన్, ఒక్క రూపాయి తీసుకోకుండా సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు ఇంత లాభం వస్తే ఇంత ఇయ్యి, ఇంత లాభం వస్తే ఇంత ఇయ్యి, 40 కోట్లు 4 కోట్లు వేస్తే 40 లక్షలు అనే విధంగా అంత జెన్యున్ పర్సన్ ఇండస్ట్రీలో ఎవ్వరు లేడు. అందుకే అల్లు అర్జున్ ఈ స్థాయిలో ఉన్నాడండి అని రామ్ చరణ్, అల్లు అర్జున్ కంపేర్ చేస్తూ, రామ్ చరణ్ ఏమో డౌన్ చేస్తూ అల్లు అర్జున్ ఏమో అప్పర్ హ్యాండ్లో నిలబెట్టాడు. ఆ ఇంటర్వ్యూలో క్లియర్గా కానొస్తుంది మనకు. దిల్ రాజు బ్రదర్ చెప్పింది అయితే క్లియర్గా కానొస్తుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఈ ఫ్యాన్ వార్లో అయితే మా హీరో ఎప్పుడు లాస్ అయినా కానీ 100% రిటర్న్ మనీ ఇస్తాడు. గతంలో ఎన్నోసార్లు ఇచ్చాడు. సినిమా ఫ్లాప్ అయిందంటే నా వల్లనే, సినిమా హిట్ అయిందంటే అందరి వల్ల అనే విధంగా మహేష్ బాబు క్లిప్ కూడా అది వైరల్ అవుతూనే ఉంది. రకరకాలుగా అయితే ఫ్యాన్ వార్ అనేది 100% మొదలైంది. దిల్ రాజు బ్రదర్ నిజంగా మీడియా ముందుకు వస్తే ఇలాంటి సెన్సేషనల్ కామెంట్ చేస్తాడు. చాలా వరకు అయితే ఇండస్ట్రీలో నిజాలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. చాలా వరకు అయితే చాలామంది ఫాదరు, వాళ్ళ ప్రొడ్యూసర్ అయితే ఎంత పీడిస్తున్నారో ఇండస్ట్రీలో అది కూడా ఎవరికి తగలాలో చాలా వరకు తగిలింది. ఆచార్య మూవీకి డిజాస్టర్ గురించి కూడా తను చెప్పడం జరిగింది. ఎన్నో విషయాల గురించి. దిల్ రాజు ఏమో మీడియా ముందు ఒకలాగా ఉంటాడో, లేకపోతే లోపల ఎలా ఉంటాడో ఎప్పుడు బయటపడాడు. దిల్ రాజు బ్రదర్ మాత్రం కుండ బద్దలు కొట్టినట్టు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, గేమ్ చేంజర్ తోటి మా బతుకు బస్టాండ్ ఎలా అయ్యేది, తప్పించుకున్నాం సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీతోటి ఈ విధంగా కుండ బద్దలు కొట్టి చెప్పడం అయితే జరిగింది. అన్నిట్లో మెయిన్ టాపిక్ ఏంటంటే ఆచార్య మూవీ డిజాస్టర్ అయినప్పుడు రామ్ చరణ్, చిరంజీవి వాళ్ళు చెప్పారు బయర్స్ ఇట్లా 13 కోట్లు రిటర్న్ ఇచ్చామని. కానీ ఇక్కడ గేమ్ చేంజర్ మూవీ, ఆచార్య మూవీ అంటే 150 కోట్ల బడ్జెట్, గేమ్ చేంజర్ అనేది ఆల్మోస్ట్ 300-400 కోట్ల బడ్జెట్, 7 గంటల ఫుటేజ్ వచ్చిందంట. దాంట్లో ట్రిమ్ వేస్తే 2 గంటల 45 నిమిషాలు. అంటే ఎన్ని కోట్లు వేస్ట్ అయిపోయింటవి. శంకర్ని నమ్ముకొని దిల్ రాజు ఎన్ని కోట్లు పెట్టింటాడు. ఆల్మోస్ట్ 3 సంవత్సరాల కష్టం. ఇంత బడ్జెట్ పెట్టిన మూవీ ఇంత డిజాస్టర్ అయ్యి ఇంత నష్టాలు వచ్చిన తర్వాత రామ్ చరణ్ కనీసం ప్రొడ్యూసర్ ఎలా ఉన్నారు, మీ పరిస్థితి ఏంటి, నా రెమ్యునేషన్లో ఏమన్నా రిటర్న్ ఇవ్వాలని ఫోన్ చేయాలి కదా. వీళ్ళేమో ఫోన్ చేయలేదు అంటున్నారు. రామ్ చరణ్ ఒక
ఒక హీరోగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని తన మార్కెట్ మీదనే ఇంత డబ్బులు పెట్టారు కదని ఫోన్ చేయాలి కదా, చేయలేదని క్లియర్గా దిల్ రాజు బ్రదరే చెప్పడం జరిగింది. ఈ బాంబ్ అయితే సోషల్ మీడియాలో అయితే ఇటు ఇండస్ట్రీలోనూ ప్రతి ఒక్కరైతే ఈ రీట్వీట్లు సెన్సేషనల్గా మోగుతూనే ఉంది. ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారు, అందరు హీరోలకు డిజాస్టర్లు ఉన్నాయి. ఎన్టీఆర్కి లేవా, మహేష్ బాబుకి లేవా, అల్లు అర్జున్కి లేవా, పవన్ కళ్యాణ్కి లేవా? పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అజ్ఞాతవాసి. పెట్టిన పెట్టుబడిలో 75% లాస్ తీసుకొచ్చింది. అందరికి ఉన్నాయి. కానీ ఉన్న హీరోలు కనీసం ఫ్లాప్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ను నీ పరిస్థితి ఏంటి, నా డబ్బులు ఏమన్నా రిటర్న్ ఇవ్వాలా వద్దా, ఇవనేది ఇండస్ట్రీలో కామన్గా జరుగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే రామ్ చరణ్ ఇంత ఫ్లాప్ అయినా కానీ ఫోన్ చేయలేదు అనే మాట దగ్గరనే, కనీసం ఎలా ఉన్నారనే మాట దగ్గరనే ఈ టాపిక్ అయితే మొదలైంది. దిల్ రాజు సినిమాను తమ్ముడు రిలీజ్ అవుతుంది, దాన్ని బైకాట్ చేస్తాం. RRR మూవీ తర్వాత మా హీరో మీకు డేట్స్ ఇస్తే ఇలాంటి కామెంట్ చేస్తారా? మీరు ఎవడో సాంబార్ కానీ డైరెక్టర్ని తీసుకొచ్చి ఆహా ఊహాని మా హీరోతో డేట్స్ పట్టుకొని మీరు మా హీరోని బ్లేమ్ చేస్తారని వీళ్ళు తిడుతున్నారు. ఈ మాట మాత్రం దిల్ రాజు బ్రదర్స్ మీడియా ముందుకు వస్తే ఎలాంటి సెన్సేషనల్ వర్డ్స్ వస్తావో నిన్న అర్థమైంది. అందుకే దిల్ రాజు బ్రదర్ శిరీష్ నిన్న ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి కానీ, గతంలో మేము కొందాం అనుకొని నష్టాల నుంచి తప్పించుకున్న సినిమాల గురించి కానీ, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత ఫేక్ అనేది, వీటన్నిటి గురించి చాలా క్లుప్తంగా మాట్లాడడం జరిగింది. ఆచార్య మూవీ అప్పట్లో మేము 35 కోట్లకు కొందామనుకుంటే 42 కోట్లకు వరంగల్ సీన్ కొని మా నెత్తిన పడి బాంబు వరంగల్ సీన్ నెత్తిన పడి ఇప్పటికి జాడ లేకుండా పోయిండు. ఇలాంటివి మేము తప్పించుకున్నాము. ఫస్ట్ డే కలెక్షన్స్ 186 కోట్లని, ఇదని అదని, అది మొత్తం ఫేకు. గుంటూరు కారం గురించి కూడా మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్ సినిమాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. నైజాంలో సినిమా అలా వైకుంఠపురంలో ఆల్మోస్ట్ 48 కోట్ల విత్ జిఎస్టీతో వేసింది, 40 కోట్ల షేర్ దాకా వితౌట్ జిఎస్టీ వేసింది. రామ్ చరణ్ సినిమా డిజాస్టర్ అయినా కానీ జస్ట్ 17 కోట్లు మాత్రమే చేసింది గేమ్ చేంజర్. అదే టైంలో గుంటూరు కారం మహేష్ బాబు సినిమా, ఆ సినిమా కూడా డిజాస్టర్ టాకే వచ్చింది. అయినా కానీ 36 కోట్ల షేర్ రాబట్టింది గుంటూరు కారం మూవీ. ఇవన్నీ చాలా క్లుప్తంగా, ఏ మూవీ బయట సోషల్ మీడియాలో కలెక్షన్స్ వేరు, ఇండస్ట్రీలో జరుగుతున్న కలెక్షన్స్ వేరు, ఇలాంటి విషయాలు చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇండస్ట్రీలో జరిగే పరిస్థితులు ఏంటి, ఫేక్ ప్రచారాలు ఎలా ఉంటాయి, ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి, హీరోల నుంచి ఎదురయ్యే సమస్యలు ఏంటి, ఫస్ట్ డే రిలీజ్ కాగానే ఎంత కలెక్షన్స్ చేయాలి, ఏ విధంగా, అటు ట్రేడ్ లెక్కలకు ఇటు చేసిన ప్రొడ్యూసర్ రిలీజ్ చేసిన కలెక్షన్ లెక్కలకు చాలా ఎంత తేడా ఉంటాయి. ఇలాంటి విషయాలు అయితే చాలా చెప్పడం జరిగింది. దిల్ రాజు బ్రదర్ నిజంగా దిల్ రాజు లేక కాదు, ఓపెన్గా అన్ని ఎంత నష్టం ఎంత లాభం అనేది చాలా క్లియర్గా, ఈ హీరో ఎలా ఉంటాడు, ఈ హీరో ఎలా ఉంటాడు, తనతోటి మైత్రి మూవీస్ సంస్థ కానీ సీతారా ఎంటర్టైన్మెంట్స్ కానీ వాళ్ళు ఎలాంటి పరిస్థితులను కుండ బదులు కొట్టినట్టు చెప్పాడు. వీటన్నిటి ఒకెత్తు ఫైనల్గా లాస్ట్లో చెప్పేది ఏంటంటే, సినిమా రిలీజ్ అయ్యి 100 కోట్లు బడ్జెట్ పెట్టినప్పుడు హీరో డైరెక్టర్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రొడ్యూసర్ను ఎలా ఉన్నారు, మీ బయ్యర్స్ సంగతి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటని ఫోన్ చేసి అడగాల్సిందే. ఇది 100% ధర్మం. ఏ హీరో అయినా కానీ అడగాలి. కానీ రామ్ చరణ్ అలా అడగలేదు అని ప్రొడ్యూసరే చెప్తున్నాడు 100%. ఫైనల్గా ఇంకోటి ఏంటంటే, అల్లు అర్జున్ను దిల్ రాజు బ్రదర్ ఈ రేంజ్లో నిలబెట్టి ప్రజెంట్ ఏ స్థాయిలో ఉన్నాడని, రామ్ చరణ్ గురించి ఈ స్థాయి తగ్గించే విధంగా చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ రామ్ చరణ్ అనేది ఈ విధంగా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఫ్యాన్ వార్ అనేది ఎప్పుడు ఉంటుంది, అందరి హీరోలకు డిజాస్టర్లు ఉంటాయి. ఎన్టీఆర్కి ఉంది, మహేష్ బాబుకి ఉంది, పవన్ కళ్యాణ్కి ఇండస్ట్రీ డిజాస్టర్ అజ్ఞాతవాసి ఉంది. అందరు ప్రొడ్యూసర్లు లాస్ అయ్యి మునిగినోళ్ళే, ఎంతో కొంత ఆదుకుంటారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే రామ్ చరణ్ ఫోన్ కూడా చేయలేదు, కనీసం మీరు ఎలా ఉన్నారని ఫోన్ చేసిన పాపం కూడా పోలేదు అనే విధంగా మాట్లాడడం, ఇది మెయిన్ టాపిక్ అయింది.